హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్ షెరీష్ వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్స్ అప్లోడ్ చేయక. సో ఇక నుంచి రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ 2 అయినా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇది వచ్చేసి బచ్చలాకు. ఈ బచ్చలాకు లాస్ట్ టైం వీడియోస్లో చూపించాను కదా, ఇలా బచ్చలాకు పెట్టినాను అనేసి. బచ్చలాకు అయితే అసలు చాలా బాగా వచ్చింది. అలాగే వాటర్ మెలన్ పెట్టింటే ఇప్పుడిప్పుడే కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. అలాగే ఇది బీరతీగ పూలు వస్తున్నాయి. బాగుంది, బీరతీగ కూడా బాగా హెల్తీగా పెరిగింది. అలాగే ఇంకా టొమాటోస్ ఉన్నాయి. టొమాటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి, కానీ ఇంకా కొద్దిగా కలర్ వచ్చేటప్పటికి ఎలుకలు వచ్చేసి తినేస్తున్నాయి. ఒక 2 వాటర్ మెలన్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. అలా కొద్దిగా టొమాటోస్, తర్వాత ఒక బీరతీగ, అలాగే బచ్చలాకు ఉన్నాయి. నార్మల్గా నేను వచ్చేసి ఇక మెంతాకు కొత్తిమీర వేసి ఇంకా అయిపోగానే కట్ చేసేస్తూ ఉంటాను. సో కొద్దిగా ఎంటీ స్పేస్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మెంతాకు కొత్తిమీర వేస్తుంటే. ఇప్పుడైతే ఫస్ట్ బచ్చలాకు అలాగే టొమాటోస్ కొద్ది కలర్ వచ్చినవి కట్ చేసేద్దాము అనుకుంటున్నాను. బచ్చలాకు అయితే అసలు చాలా పెద్దగా వచ్చింది. లైక్ మనకు తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకు కంటే ఇంకా పెద్దగా వచ్చినాయి సైజు. బాగా హెల్తీగా పెరిగినాయి. చూడండి అసలు ఎంత సైజు వచ్చినాయో. ఇప్పుడు రీసెంట్గా ఏమవుతున్నాయంటే ఆకులపైన చిన్నగా హోల్స్ పెడుతున్నాయి పురుగులు వచ్చి. దానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి, నేను కూడా ఫాలో అవుతాను. తర్వాత ఇంకా టొమాటోస్ కొద్దిగా మాగినాయి అని చెప్పినాను కదా, ఒక 2 టొమాటోస్ మాగింటే అవి కూడా కట్ చేసేద్దాము అనేసి కట్ చేసేస్తున్నాను. సో ఇవంతా కట్ చేసేసి ఇంట్లో పెట్టేసి ఇప్పుడు వచ్చేసి గ్రాసరీస్కి వెళ్ళాలి. గ్రాసరీస్కి ఏంటంటే మనకి ఇప్పుడు ఇండియాలో మెట్రో ఉంటుంది కదా, అంటే మెంబర్షిప్ కార్డు ఉంటుంది, పర్ ఇయర్కి ఇంత అనేసి ఛార్జ్ చేయాలి, అప్పుడే మనకి ఎంట్రీ ఉంటుంది కదా. సేమ్ అలానే ఇక్కడ మనకు కాస్కో ఉంటుంది. మాకు ఇక్కడ కాస్కోకి కూడా మెంబర్షిప్ కార్డు ఉంటుంది. దానికి మేము ఇయర్లీ ఇంత అనేసి పే చేసి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇది హోల్సేల్ స్టోర్ కదా, సో బల్క్గా ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మనకు కొద్దిగా రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి అనేసి ఇక్కడికి రావడము. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మేము ఇక్కడ ఎప్పుడు కొనే వాటిలో డ్రై ఫ్రూట్స్, అలాగే మిల్క్, ఎగ్స్, పాలు, కొద్దిగా ఫ్రూట్స్ అవంతా కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, అలాగే ఆర్గానిక్గా ఉంటాయి అనేసి ఇక్కడ తీసుకుంటుంటిమి. ఇంకా దగ్గరలో చిన్నోడు బర్త్డే ఉంది, బర్త్డేకి కావాల్సినవి అన్నీ తీసేసుకుందాము అనేసి ఇప్పుడు రావడము. అంటే లైక్ వాటర్ బాటిల్స్, నాప్కిన్స్, ఇంకా మిల్క్ కూడా చాలానే యూజ్ అవుతాయి కాబట్టి మిల్క్, కూల్ డ్రింక్స్, ఇంకా పిల్లలకు స్నాక్స్ అన్నీ తీసుకొని వెళ్దాము అనేసి వచ్చాము. ఇంకా పేపర్ నాప్కిన్స్, అలాగే ప్లేట్స్ కూడా అయిపోయిండే ఇంట్లో. ఇంకా అవి వాటర్ గ్లాసెస్ అన్నీ తీసుకుంటున్నాం ఇక్కడే. క్యాష్యూ కూడా ఆర్గానిక్ దొరుకుతుంది మాకు ఇక్కడ, చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి. సో ఎప్పుడు నేను ఇంకా కాస్కోలోనే తీసుకుంటున్నాను ఈ మధ్య క్యాష్యూ. సో అన్నీ తీసేసుకునేసి ఇంకా బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇట్లా వాల్మార్ట్కి వెళ్దాము అనుకుంటుమి, బట్ చిన్నోడికి చాలా లేట్ అయిపోయింది. మేము ఇవన్నీ తీసుకునేటప్పటికే చాలా టైం పట్టేసింది. చిన్నోడికి ఆకలి అవుతూ ఉంటుందేమో అనేసి ఇక వాల్మార్ట్కి వెళ్ళిపోకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాము అనేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి చిన్నోడు కూడా ఈ మధ్య అన్నీ బాగా తెలుస్తున్నాయి. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బయట వచ్చినప్పుడు అంతా. సో ఇంకా బిల్డింగ్ అంతా వేసేసుకునేసి ఇంటికి వెళ్తానే ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. డాడీ వాళ్ళు ఇండియా నుంచి 1 వీక్ ముందు పార్సల్ వేశారు. సో అది ఇక్కడికి రావడానికి ఒక 5 డేస్ పట్టింది. నాకు పార్సల్ వేసినప్పటి నుంచి ఇక ఫుల్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను. ఎవ్రీ టైం ఇలానే ఉంటుంది. సో ఈ పార్సల్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే చిన్నోడు బర్త్డే ఉంది కదా, దానికి చిన్నోడికి బట్టలు, అలాగే నాకు ఇంట్లో మిర్చి పౌడర్ అయిపోయిందా, సో చిల్లీ పౌడరు కావాలి అనేసి ఇక ఎప్పుడు నేను కెనడాకి వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నాకు అయిపోయినప్పుడంతా ఇంకా మమ్మీ వాళ్ళే పంపిస్తారు ఇండియా నుంచి. ఇంకా అది కావాలి అనేసి ఇండియా నుంచి పార్సల్ వేశారు ఇప్పుడు కూడా. సో ఈ ప్యాకేజ్ ఓపెన్ చేయడానికి నాకు 1/2 అవర్ పట్టింది. మొత్తం అంతా మా తమ్ముడే ప్యాక్ చేశాడంట. అసలు చాలా బాగా ప్యాక్ చేశాడు. ఇంకా ఇందులో కొన్ని వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాను, కొన్ని వచ్చేసి మమ్మీ వాళ్ళే అక్కడే తీసుకున్నారు. నాకు కావాల్సినవన్నీ మమ్మీ వాళ్ళే తీసుకున్నారు. చిన్నోడికి కొద్దిగా నేను తీసుకున్నాను, కొద్దిగా మమ్మీ వాళ్ళే అక్కడ తీసుకున్నారు. నేను తీసుకున్న వాటికైతే అసలు ట్యాగ్స్ కూడా తీయలేదు, కవర్స్ తీయలేదు, అట్లే పంపించేసినారు మొత్తం ప్యాకేజ్ అంతా.
మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చిన్నోడు బట్టలే ఉన్నాయి ప్యాకేజ్లో మొత్తము. ఇంకా చిల్లీ పౌడర్ నేను బాగానే వాడతాను కాబట్టి ఇంకా పంపినప్పుడు అంట 4-5 కేజెస్ అట్లా పంపుతారు. బట్ ఈసారి నేను ఎక్కువ పంపకండి, నేను ఎలాగో ఇండియా ట్రిప్కి వెళ్ళాలి, సో ఇండియా ప్లాన్ ఉంది కదా, ఇంక అప్పుడు తెచ్చుకుంటే పోతుందిలే అనేసి ఈసారి 3 కేజెస్ 3.5 కేజీనో పంపినట్టున్నారు. ఇంకా నాకు కొద్దిగా జ్యువెలరీ, స్వీట్స్, మిక్చరు ఇవి వచ్చేసి ఒత్తులు. నేను దీపాలు ఎవ్రీడే పెడతాను, సో నాకు కొద్దిగా ఎక్కువే కావాల్సి వస్తాయి అనేసి ఇంకా పార్సల్ వేసినప్పుడు అంతా అవి కూడా వేస్తాడు డాడీ. అలాగే ఇంకా రిమైనింగ్ స్నాక్స్. అలాగే ఇది వచ్చేసి ప్యాకేజ్ చూస్తే 20 కేజెస్, చూడడానికి అసలు ఎంత చిన్నగా కనిపిస్తుందో చూడండి. సో ఇంతే, ఇంక ప్యాకేజ్ మొత్తం అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా తొందరగా స్వీట్స్ అయితే ఓపెన్ చేసేయాలి, లేకపోతే నాకు ఇంకా అసలు ఉండలేను నేను. ఇక ఫస్ట్ ఓపెన్ చేసేసి తినేసేంతవరకు నాకు ఇంకా మనశ్శాంతి ఉండదు. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్ శరీష్ వ్లాగ్స్, and don't forget to press the bell icon for more new updates. See you in the next video. Until then, take care. Bye bye.